ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూశాక సంజన గారి మీద ఒళ్ళు మండిపోయిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం బీపీ ఒక లెవెల్లో పెరిగింది. ఏటసలు ఆవిడ ప్రవర్తన, ఏటసలు ఆవిడ పనులు. ఒకసారి, 2 సార్లు పర్లేదు. మొన్నటి వరకు కూడా సంజన గారికి ఎంతో సపోర్ట్ చేసినండి నేను. అరే ఆవిడ సూపర్ రా, ఆవిడ కంటెంట్ కింగ్ రా, ఆవిడ సూపర్ కంటెంట్ ఇస్తారు, గేమ్ని భలే టర్న్ చేస్తున్నారు అని అనుకుంటే, ఒకసారి 2 సార్లు పర్లేదు. ఏంటి మాటికి దొంగతనాలు నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా వరస్ట్ కనిపిస్తుంది ఆవిడ. దొంగతనం చేయడానికే వచ్చినట్టు ఉంది ఆవిడ. చాలా టూ మచ్ చేస్తుంది, మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఇటుపక్క తనుజ ఓవర్ చేసిందని ఎంత మందికి అనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మాటలు కరెక్ట్ అయిన అనిపిస్తే ఒక లైక్ చేయండి. నేను కూడా చూసి తెలుసుకుంటాను, ఓకే నా మాటలు ఎంతమంది అగ్రీ చేశారంటే నాలాగా వీళ్ళకి కూడా ఇలాగే అనిపించింది అనమాట అని నేను తెలుసుకుంటాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగే సంజన గారు చేసిన దరిద్రంతో మొదలైంది. ఏం చేశారు? సుమన్ గారి కోసం సిగరెట్స్ బిగ్ బాస్ పంపిస్తే స్టోర్ రూమ్ లో ఎమాన్యుల్ ఆ సిగరెట్స్ తీసుకున్నాడు, సుమన్కి ఇద్దామనిసే తీసుకున్నాడు. ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి అదే స్టోర్ రూమ్ లో ఇటిచి అని లాగేసుకుంది. అంటే ఏంటి ఆవిడకి అంత ఇది నాకు అర్థం కావట్లేదు. దొంగతనం ఇదే పెట్టుకుంది ఆవిడ కంటెంట్ గా. చాలా చిరాకేస్తుంది. 1 రోజు 2 రోజులు పర్లే, ప్రతిరోజు అంటే కష్టం, చాలా చిరాకు దొబ్బుతుంది అసలు చూడడానికి. సో ఈవిడ ఏంటంటే కొద్ది రోజుల నుంచే సుమన్ గారి సిగరెట్లు తీసి దాచేయడం, అడిగితేనేమో మీ హెల్త్ పాడైపోద్ది నేను చూసుకుంటా అది. ఏటమ్మా నువ్వెవరమ్మా అతని గేమ్ ఆడడానికి? అతని గేమ్ అతను ఆడుకుంటాడు, నీ గేమ్ నువ్వు ఆడుకుంటావు. ఎవరి వస్తువులు తీసేస్తావు? అది అతనికి చాలా చాలా ప్రైవేట్ అయ్యి ఉంటుంది, చాలా పర్సనల్ అయ్యి ఉంటుంది, ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయి ఉంటుంది. సడన్ గా నువ్వు అలాగ ఆపేస్తే బ్రెయిన్ ఎలాగైపోద్ది అతనికి. ఈవిడికి ఎందుకు అసలు, ఎందుకు అంత ఇది అర్థం అవట్లేదు, అంత దురద అసలు ఎందుకు అలాగైపోతున్నారు? చాలా టూ మచ్ చేసింది, చాలా వరస్ట్ అనిపించింది నాకైతే మాత్రం ఈ రోజు. అండ్ ఇటుపక్క ఇంకో పక్క చూస్తే రాముని చూస్తే ఎంతమందికి జాలేసిందో కామెంట్ చేయండి భయ్యా. ఈ తనూజ ఈవిడ చెప్తున్నాను కదా, ఒక లెవెల్ దాటి చాలా ఎక్కువ చేశారు అనిపించింది ఈ రోజు మాత్రం. ఏంటి ఆవిడ అసలు? మొన్న సంజన గారు ఆల్రెడీ 2 రోజుల క్రితం కాఫీ పౌడర్ దొంగతనం చేయించారు ఫ్లోరాకి చెప్పి. సో ఫ్లోరా ఏమో ఆవిడ అసిస్టెంట్ లాగా ఆవిడ ఏం చెప్తే చేసేస్తుంది. ఈవిడ వెళ్ళి దొంగతనం చేసింది తనూజ కాఫీ పౌడర్. సో ఇక్కడ ఈ తనూజ కాఫీ పౌడర్ పోయిందన్న విషయం తనూజకి ఈ రోజే తెలిసింది. ఆ డొక్కు తీసి చూసేసరికి అక్కడ కాఫీ పౌడర్ లేదనేసి డీమన్ పవన్ పిలిచి, కెప్టెన్ నా కాఫీ పౌడర్ లేదు, ఎవరో తీసేశారు అని చెప్తుంది. అందరికీ తెలుసు సంజనాయే తీసిందని. తీసిన దానికి కూడా అడగడానికి ఇది లేదు. ఇటుపక్క సుమన్ గారికి ఏమో పాపం సిగరెట్లు తీస్తుంది. అమ్మా ఇవ్వమ్మా, మళ్ళీ ఏంటమ్మా సుమన్ గారు ఏంటి అసలు? అతను అంత మంచితనంగా అనిపిస్తున్నాడు అసలు. అమ్మా మళ్ళీ తీసావమ్మా, ఇచ్చి అమ్మా, అలా కాదమ్మా ఇచ్చి అమ్మా, ఇలాగే అడుగుతున్నాడు. అంత వరస్ట్ ప్రవర్తిస్తుంది అసలు సంజన. చాలా చాలా టూ మచ్ అనిపిస్తుంది ఆవిడని చూస్తుంటే. సో ఇక్కడ తనుజకి ఎప్పుడైతే కాఫీ పోయిందని తెలిసిందో వెంటనే ఆ ఫ్రస్ట్రేషన్ మనసులో పెట్టించుకొని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా రోజంతా రాము మీద చూపించింది. ఏంటో మరి గసురుతూనే ఉంది, అరుస్తూనే ఉంది రాము మీద. రాము అంటే ఎంత చిన్న చూపు అయిపోయింది ఒక్కొక్కడికి అక్కడ. ఆ పని చెయ్యి, రాము అల్లెత్తిచ్చు, రాము ఇల్లు ఇచ్చేసి, రాము అల్లెచ్చెయ్యు, ఇష్టం వచ్చినట్టు పనులు చెప్తాడు. ఆ రాము ఒక్కసారి కూడా నోరిప్పి నాకు ఇది కష్టంగా ఉంది నేను చెయ్యను అని చెప్పి ఒక్కరోజు అనలేదు. ప్రతిరోజు బట్టలు ఉతకాల్సిన డ్యూటీ చేసినప్పుడు బట్టలు కామ్గా ఉతుక్కున్నాడు, తన పని తను చేసుకున్నాడు. ప్రస్తుతానికి రాము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫ్లిప్ అయ్యాడు. ఒక దగ్గర ఒకలాగా, ఇంకో దగ్గర బయటకు వచ్చేసరికి వేరేలాగా మాట్లాడాడు. 2 కాయిన్ సైడ్ లాగా కన్ఫ్యూజ్ అయిపోయినట్టు మాట్లాడాడు తప్ప కావాలని చేసినట్టు కూడా అనిపించలేదు నాకు అక్కడ. సో మీకేమనిపించింది? రాము తప్ప ఒప్ప కామెంట్ చేయండి. ఒకవేళ రాముది అక్కడ బై మిస్టేకే అయినా సరే తనుజ అలా గసరడం కరెక్ట్ అంటారా? అందరి ముందు అలా గసరడం కరెక్టా? ఆవిడ ఏమనుకుంటుంది అసలు? తనుజ ఎంత దారుణం గసురుతుందంటే ఆ దెబ్బకు రాము కూడా ఏం అనట్లేదు, రాము కూడా ఏం గసరట్లేదు, ఏం అనట్లే. రాము నేనేమో ఆవిడ అసిస్టెంట్ నాన్న అలా గసురుతుంది అని చెప్పి అన్నాడు. కరెక్టే కదా, ఎందుకు అలా గసరాల్సినంత అవసరం ఏంటి? చాలా చాలా టూ మచ్ చేస్తుంది. కుకింగ్ మానిటర్ అయ్యింది తనుజ గారు. కుకింగ్ మానిటర్ అయినప్పుడు ఎంతమందికి ఎన్ని టీలు కావాలి అని కనుక్కొని కుక్ చేత అన్ని టీలు పెట్టించాలి, అది ఆవిడ పని. ఫ్లోరా టీకి మళ్ళీ అడిగిందట, ఫ్లోరాకి రాము అడగలేదట. ఆ రాముకి తిట్టేస్తుంది వెళ్ళి. రాముకి పని చెప్పినప్పుడు రాము సరిగ్గా చెయ్యిపోతే అది తప్పు ఎవరిది? నీది. రాముని తిట్టి ఎట్లా లాభం? నీ పని నువ్వు చెయ్యాలి కానీ రాముకి చేయమని చెప్పి మళ్ళీ రాము బాగా చేయలేదని తిట్టాడు. ఎమాన్యుల్ ఇక్కడ ఇలాగే అడిగాడు, చాలా మంచిగా అనిపించాడు. ఎమాన్యుల్ కూడా నచ్చలేదు ఈ పాయింట్. బట్ ఎమాన్యుల్ రైస్ చేయి ఉండాల్సింది. పక్కకెళ్ళి మాట్లాడుతున్నాడు, తనుజ ముందు మాట్లాడకుండా పక్కకెళ్ళి పక్క వాళ్ళందరికీ చెప్తున్నాడు ఎమాన్యుల్. సో ఇతని దగ్గర ఇదే మంచితనంగా ఉండాలని నటిస్తున్నాడు, కెమెరా ముందు కన్ఫామ్ గా నటిస్తున్నాడు ఎమాన్యుల్. బట్ ఎమాన్యుల్ మాట్లాడే ప్రతి పాయింట్ కానీ, ఎమాన్యుల్ థింక్ చేసే ప్రతి ఆలోచన కానీ అంతా బాగుంది. కరెక్ట్ గా బయట ఎలా జనాలు అనుకుంటున్నారు అలాగే అనుకుంటున్నాడు, కానీ అది బయటకు చెప్పట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎమాన్యుల్కి అది మైనస్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. ఈవిడ తనుజ అమ్మ బాబోయ్ ఎంత ఓవరాక్షన్, ఎంత యాటిట్యూడ్, అది ఏటో ఆ గసరడం ఏటో, ఆవిడ పెత్తనం చూపించాలనుకుంటుంది ఆవిడ లిటరల్ గా. ఇటుపక్క ఈ సంజన ఈవిడ అమ్మ బాబోయ్ ఎంత దారుణం అంటే, ఈవిడ గురించి ఇంకో మొక్క తర్వాత కూడా మాట్లాడదాం.
ఓకే ఇక్కడ ఈ గొడవ అయిపోయింది, నాకు ఇక్కడ అబ్సల్యూట్లీ తనుజ గారిదే తప్పు అనిపించింది క్లియర్ గా. సో ఇక్కడ ఈ గొడవ అయిపోయింది, ఇది ఇలా పక్కన పెట్టేస్తే ఈ గొడవలో ఎవరు తప్పు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో పక్క అగ్ని పరీక్ష నుంచి నలుగురు వచ్చారు, దివ్యనికిత, నాగ ప్రశాంత్, తర్వాత షాకిబ్, అనుష, ఈ నలుగురు వచ్చారు. ఈ నలుగురు రాగన్నా అక్కడ వాళ్ళు అపీల్ చేసుకున్నారు, నన్ను అంటే నాకు ఓట్ చేయండి, నన్ను ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి అపీల్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. అపీల్ చేసుకున్నారు. అంతా లైవ్ లో సోది పెంట అయ్యింది అనమాట. షాకిబ్ అయితే మరీ దారుణం, అసలు ఏటేటో మాట్లాడతాడు, ఏదేదో నాన్ సెన్స్ మాట్లాడతాడు. బిగ్ బాస్ హౌస్ కి షాకిబ్ అయితే కరెక్ట్ కాదు, నాకు చూసినంత పర్సనల్ గా అయితే మాత్రం షాకిబ్ అయితే బిగ్ బాస్ కరెక్ట్ కాదు. బట్ వీళ్ళందరూ వెళ్ళిపోయాక వాళ్ళు ఓట్ అపీల్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అదంతా అయిపోయాక వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా, నాకు దివ్యనికిత చాలా ఓవర్ స్మార్ట్ అనిపిస్తుంది, నాకు బాయ్స్ లో ఎవరైనా ఓకే, నాగ ప్రశాంత్ కానీ షాకిబ్. ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు దివ్యనికిత వద్దట, షాకిబ్ కావాలట. ఎందుకు షాకిబ్ ఇప్పుడు మీరు అందరూ కలిసి ఆడుకున్నారు, అప్పుడు హౌస్ లోకి వస్తే తనతోనే ఆటలు అవుతాయి, ఒకవేళ దివ్యనికిత ఎలాంటి గట్టి స్ట్రాంగ్ ప్లేయర్స్ వస్తే మీ ఆటలు సాగవనా ఏంటి? షాకిబ్ కోటేయాలని నిర్ణయించుకొని మాట్లాడుకుంటున్నారు ఒక్కొక్కరు అలాగా. సో ఇక్కడ బిగ్ బాస్ కూడా చాలా తెలివైనాడు, గట్టి ప్లాన్ వేసాడు. ఏం వేసాడు? ఓట్ అపీల్ చేయమని వాళ్ళు అడిగేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓట్ చేయమని ఒక్కొక్కరిని పిలిచి ఓటు వేయించాడు. ఓటు వేసి ఇద్దరేసరికి, అంటే ఒక్కొక్కరు ఇద్దరేసి ఓటు వేయాలన్నమాట. సో ఓటు వేసారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి చెప్పలేదు, కానీ ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళని కన్సిడర్ చేయకుండా ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా తెచ్చాడు. బిగ్ బాస్ అంతకన్నా తెలివైనాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కి ఎవరు కావాలో తెస్తే కిక్ ఉండదు అక్కడ. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్గా సీతమాకల సినిమాలు చెట్టు అనుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు ఆ ఇంట్లో. కానీ ఎవరు వద్దనుకుంటున్నారో వాళ్ళని తెచ్చాడు అనుకోండి బిగ్ బాస్, నెక్స్ట్ లెవెల్ కిక్ అది. సో అలాంటి కిక్ కోసమే ఓట్లు రాని మన దివ్యనికితనైతే హౌస్ లోకి ఎంటర్ చేశారు. ఆ విషయం బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశాడు. సో ఇక్కడ ఇదంతా అయిపోయి ఆవిడ వచ్చింది, ఇంట్రడక్షన్ తీసుకుంది, అంతా అయిపోయింది. ఆ లాస్ట్ లో మళ్ళీ సంజన ప్రియాతోని ఇమానుయల్తో చెప్తుంది, నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఆ కొత్త అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయివి అన్ని వస్తువులు తీసేయి చెప్తాను, తెల్లారి సరికల్లా ఆ వస్తువులు ఏంటి ఒక్కటి కూడా ఉండకూడదు. ఏంటి అసలు టూ మచ్ అంటే వరస్ట్. సంజన గారు చేస్తుంది అంతా దొంగతనం తప్ప ఏమీ లేదు. హౌస్ లో ఇలా ఉంటే మాత్రం హౌస్ లో ఉండడానికి అర్హురాలు కాదు. నేను మొన్నటి వరకు చెప్పానంటే మొన్నటి వరకు ఒకసారి 2 సార్లు పర్లే, ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది. నాకైతే చిరాకు దొబ్బుతుంది. నాకు మీకేమనిపించింది లిటరల్ గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ అంతేకాకుండా కళ్యాణ్ గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. కళ్యాణ్ ఈ వీక్ వెళ్ళిపోతాడా అంటే వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది భయ్య. ప్రియా, పవన్ కళ్యాణ్, అలాగే హరీష్, రీతు, వీళ్ళ నలుగురులో డేంజర్ జోన్ లో ఉంటాడు. మాక్సిమం హరీష్ వెళ్ళడు అని గట్టిగా అనిపిస్తుంది. హరీష్ని తీసేయండి. రీతు, పవన్ కళ్యాణ్, ప్రియా, వీళ్ళ ముగ్గురులో ఎలిమినేషన్ ఉంటుంది. ఒక్క ఎలిమినేషనే, సింగిల్ ఎలిమినేషన్. ప్రస్తుతానికి వచ్చిన న్యూస్ ప్రకారం సింగిల్ ఎలిమినేషనే. బట్ ఇక్కడ ఎవరు వెళ్తారు అనేది హైలైట్. మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, మీరు ఎవరు ఓట్లు వేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సో ఎవరు వెళ్ళిపోతారంటే ప్రియా, పవన్ కళ్యాణ్, రీతు, వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారంటే పవన్ కళ్యాణ్ కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ప్రియాకి కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో చూద్దాం. నాకైతే మాత్రం ప్రియా గానీ పవన్ కళ్యాణ్ లో కానీ ఎలిమినేషన్ జరుగుతుందేమో అని ఎక్కడో కొడుతుంది. సో అది కూడా చూద్దాం, చూసి తెలుసుకుందాం. సో మీరేమంటారు? పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ హౌస్ లో ఉండి పీకింది ఏటి లేదు, లిటరల్ గా జీరో. కానీ అతని పొగరు, అతని యాటిట్యూడ్, అతని పత్యాభారం మామూలుగా కాదు. అక్కడ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చి ఓట్ అపీల్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ కంటెస్టెంట్స్ అందరూ అడిగారు అనమాట. ఏమని అడిగారు? ఇక్కడ నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి మాలో ఒకరిని రీప్లేస్ చేయాలనుకుంటే ఎవరిని రీప్లేస్ చేస్తావని అడిగితే షాకిబ్ నేను పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేస్తాను, నాగా కూడా పవన్ కళ్యాణ్ నేను రీప్లేస్ చేస్తాను, పవన్ కళ్యాణ్ టైప్ లో అంటే పవన్ కళ్యాణ్ ఫైర్ గట్ట నేను రీప్లేస్ చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు తెలుసా? యాటిట్యూడ్ గా, ఏంటి నా ఫైర్, నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా? నువ్వా? ఇలాగే భయ్యా, నీకు బయట అంత పప్పు ఉడకట్లేదు భయ్యా, నువ్వు అంతా ఓవర్గా వెళ్ళిపోకు, ఒక లెవెల్లో పప్పులో కాలేసేస్తావు అనమాట. ఒళ్ళు మండిపోతుంది గైస్, నాకు లిటరల్ గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో దరిద్రంకే దరిద్రం. ఒక పక్క లైవ్ లో తనుజతోని ఒక పక్కన ఇలా చూపులతో గుచ్చి ఇలా చంపేస్తున్నాడు తనుజని. అక్కడ ఆవిడ ఏమో కూర్చోబెట్టి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏటి లేవు, అది నీకేమైనా ఉందంటే నాకేట్లేదు, నేను మామూలుగానే ఉన్నాను అనేసి. ఏంటి బాబాయ్ ఏంటి మాకు ఈ పత్యాపారం? చాలా చాలా చిరాకుగా ఉంది అసలు. అక్కడ తనుజ క్లియర్ గా చెప్పేస్తుంది, నాకైతే ఎటువంటిది లేదు, ఇది క్లియర్ చేసి అందరికి పిలిచి చెప్పి అంటే చెప్పడం ఎందుకు అని అంటాడు. మళ్ళీ పోనీ ఏదైనా ఫీలింగ్ ఉంటే చెప్పిరా బాబు అంటే చెప్పడు, ఏట్లేదు అంటాడు. పోనీ ఆ తనుజ పోనీ ఏట్లేదు కదా అందరికీ చెప్పి అంటే వద్దు ఎందుకు చెప్పడం ఎందుకు? ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది ఎవడు పత్యాపారం చేస్తున్నాడు ఏంటనేసి.
సో పవన్ కళ్యాణ్ అసలు కంటెంటే లేదు కానీ ఏదో పెద్ద కంటెంట్ సృష్టించేస్తున్నాడు, బిల్డప్ ఇచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ వారం వెళ్ళిపోతే అసలు మొహం ఎక్కడ చూపించుకుంటాడో నాకు చూడాలని ఉంది. సో ఇది ఈ రోజు వీడియో అయితే గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. అన్ని పాయింట్లు చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, నాకు వీలైనంత వరకు గుర్తున్నంత వరకు అన్ని చెప్పాను, ఎందుకంటే మనం రాసుకోవడం గట్టి ఉండదు కదా. సో మీకేమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత కింద కామెంట్ చేసి చెప్పండి. ప్రతి ఒక్కరు కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.